బర్త్డే. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మంచి మొక్కు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. మన లాంగ్ వీడియోస్ అప్లోడ్ అయ్యాక మస్తు రోల్ అయింది కదా. ఈరోజు ఏంటో మీకు థంబ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. మా అన్షయ్య బర్త్డే వ్లాగ్, వాడు 5th బర్త్డే రోజు ఏం చేసిండని చెప్పేసి వ్లాగ్ తీసాను. అది ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మా ఇంటి దగ్గర శివాలయంకి వెళ్ళి వాడిని అటు నుంచి అటే స్కూల్కి తీసుకెళ్ళుండే. ఆ రోజు టీచర్స్ డే అండి. వాడి బర్త్డే September 5th అనమాట. సో పొద్దున్న వాడిని స్కూల్కి పంపించేసి వాడు వచ్చే ముందు ఒక ½ అవర్ ముందు స్కూల్కి వెళ్ళి స్కూల్లో కేక్ కట్ చేపిద్దామని చెప్పేసి మేము వెళ్తున్నాం అయితే స్కూల్కి. స్కూల్కి వెళ్తే వాళ్ళ మేడం అంటుండే అండి, వాళ్ళ ప్రిన్సిపల్ మేడం, ఈరోజు స్కూల్లో అందరిని ఎవరిని అడిగిన ఏంటి స్పెషల్ అంటే టీచర్స్ డే అని ఎవరు చెప్పట్లేరు, అందరు శ్రీయాంష్ బర్త్డే అని చెప్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అనమాట. వాడు దగ్గర ఒక 1 week ముందు నుంచి చెప్తున్నాడు స్కూల్లో, నా బర్త్డే వస్తుంది, ఈరోజు షాపింగ్కి వెళ్తాం, ఈరోజు అది కొనుక్కుంటా, ఈరోజు ఇది కొనుక్కుంటా అని స్కూల్లో అందరికీ చెప్తూ ఉన్నాడంట. అందుకని చెప్పేసి అందరికీ నోటెడ్ అయిపోయింది, ఈ ఫ్రైడే వస్తే శ్రీయాంష్ బర్త్డే అని చెప్పేసి అందరికీ నోటెడ్ అయిపోయింది. చిన్నప్పుడు బర్త్డే అంటే మనకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, ఎవరికైనా అంతే ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు నిన్న బర్త్డే ఇంకా 1 weekలో వస్తుంది, ఇంకో 10 daysలో వస్తుంది, అట్లా ఇప్పటికప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. సో చిన్నప్పుడు ఉండే కిక్ పెద్దగా బర్త్డే వస్తుందంటే అమ్మో బర్త్డే వస్తుందా, మన ఏజ్ పెరిగిపోతుందా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఈసారి అయితే అంశు బర్త్డే స్కూల్లోకి ఎక్కడ చెప్పిద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాం. థ్యాంక్ యూ మ్యామ్కి. వెళ్ళండి మ్యామ్. రండి మ్యామ్. అన్షు బర్త్డే స్కూల్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక రీజన్తో స్కూల్కి వెళ్ళకపోతుండే. ఐ మీన్ హెల్త్ బాగాలేకపోవడమా, లేకపోతే ఉండకపోవడమా, ఏదో ఒక రీజన్తో స్కూల్కి వెళ్ళకపోతుండే. సో ప్లస్ టీచర్స్ డే కాబట్టి సెలబ్రేషన్స్ ఉంటాయి అన్నట్టు కూడా ఉంటుండే అనమాట. కానీ ఈసారి స్కూల్కి పంపిద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాం. సో అందుకని ఈరోజు స్కూల్కి తీసుకెళ్ళి కేక్ కట్ చేయించాము ఈ ఇయర్కి. అరే టీచర్స్ డే కాబట్టి ఏం క్లాసెస్ లేవు, జస్ట్ సెలబ్రేషన్స్ అనమాట. సెలబ్రేషన్స్ చేసుకొని కేక్ కటింగ్ చేయించుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. మేము ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఈవినింగ్ కేక్ కట్ చేయించాం. అసలు ఈసారి ఈవినింగ్ ఇంట్లో కేక్ కట్ చేసినట్టే అనిపించలేదు, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేకుండే. జస్వి, అత్తమ్మ, మా అమ్మయ్య వాళ్ళు లేకుండే. అత్తమ్మ వాళ్ళు విలేజ్లో ఏదో పని ఉంటే జస్వికాన్ని కూడా తీసుకొని వెళ్ళుండే. అందుకని చెప్పేసి ఇంట్లో కేక్ కట్ చేసినా కూడా ఏదో బోసి సైకిల్కి హారన్ వస్తుంది కదా, హారన్ ఆల్సో. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాడు అనమాట, నా బర్త్డేకి ఈసారి సైకిల్ గిఫ్ట్ అని, సైకిల్కి హారన్ వచ్చింది అని చెప్పి ఇట్లా చెప్తున్నాడు అనమాట. అరే సైకిల్కి ఇస్తే హారన్ కూడా వస్తుంది కదా, సైకిల్కి హారన్ వచ్చింది, బుట్ట వచ్చింది, బెల్ వచ్చింది, ఇవన్నీ చెప్తున్నాడు అనమాట వాడు. అసలు అన్ని అప్పుడే పెద్దోడైపోయినా అనిపిస్తుందని నాకు. వాడు నిన్న మొన్న పుట్టినట్టే అనిపిస్తుంది. అంతెందుకు నాకు కడుపులో ఉన్నప్పుడు వాడితో మాట్లాడుకుంటున్న ఫీలే ఉండే నాకు. ఇంకా అప్పుడే వాడికి 5 years అంటే అసలు నమ్మడానికి లేకుండా ఉంది. అసలు నిజంగా చూస్తుండగానే ఇట్లా సంవత్సరాలు గడిచిపోయినాయండి. అసలు టైం జస్ట్ ఫ్లైస్ అంటారు కదా, అట్లా వాళ్ళు పెరుగుతుంటే అదో ఆనందం, ఎట్ ది సేమ్ టైం కొంచెం చిన్నగా బాధ కూడా ఇస్తుంది. అరే వీడు పెరిగిపోతుంటే ఆ చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ అన్నీ మిస్ అయిపోతూ ఉంటాం కదా అని చెప్పేసి.
ఎవ్రీ మదర్ ఇలానే ఫీల్ అవుతుంటారు కదా, వాళ్ళు పెరుగుతుంటే ఆనందం అవుతుంది, ఎట్ ద సేమ్ టైం మరి అప్పుడే పెరిగిపోతున్నారు. ఆ క్యూట్ మూమెంట్స్, ఆ చిన్న మూమెంట్స్ ప్రతిదానికి మన పైన డిపెండ్ అవుతూ ఉంటారు. మమ్మీ 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 అని మనల్ని ఎవరు రీప్లేస్ చేయలేరు అనిపిస్తుంది ఆ టైంలో. కానీ సడన్గా వాళ్ళు పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళంతటి వాళ్ళు అన్ని పనులు చేసుకుంటుంటే ఆనందం అనిపిస్తుంది. అరే వీళ్ళు మనల్ని ఏం అడగట్లేరు కదా అని బాధ కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే ఈవినింగ్ కేక్ కట్ చేపిస్తున్నామండి. ఇంట్లో ఇల్లంతా బోసిగా ఉంది, చెప్పాను కదా ఇంట్లో ఎవరు లేరు అనమాట. అత్తమ్మ వాళ్ళు జస్ట్ ఇట్లా ఎవ్వరు లేరు, అందుకే బోసిగా ఉంది. జస్ట్ మేము మాత్రమే ఉన్నామండి. ఉండని వద్దక్క, లైట్ ఇట్లానే బాగుంది. హ్యాపీ బర్త్డే డియర్ శ్రియాన్స్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఇగో అమలక హ్యాపీ బర్త్డే. అనిత మమ్మీ ఫోన్ కలుస్తలేదమ్మా. హ్యాపీ బర్త్డే గల్లో అమలక. ఫస్ట్ ఉంటాడు. జస్ట్ సింపుల్ సెలబ్రేషన్స్ అండి, ఏం హడావీ లేదు. పొద్దున్నే గుడికి వెళ్ళేసి తర్వాత స్కూల్కి వెళ్ళేసి ఈవినింగ్ ఇంట్లో కేక్ కటింగ్, అంతే. బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. మంచిగా థ్యాంక్ యూ. మంచిగా వెనకలు జరిగి వెనకలు టవల్సి ఫస్ట్ చెప్పు. చెప్పు థ్యాంక్ యూ పెద్ద తాను. నాకు అది చూసి చెప్పు. ఇది చూడు చూడు. చాలు. అంష్కి వాళ్ళతో సైకిల్ గిఫ్ట్ చేసిందని మా వదిన ఇచ్చింది అనమాట, వాడు బర్త్డే గిఫ్ట్ సైకిల్. ఇక వాడు ఆనందం అంతా ఇంత కాదు. అంశు ఇటు ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు పొట్టు పెడుతున్నావు? అదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మాన్షాయికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో అందరు బ్లెస్ చేయండి, వాడు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పేసి.